హాయ్ హలో. నేను చేసే కొన్ని వీడియోస్ టాపిక్ అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకపోయినా, ప్రజలకు అవసరం లేని టాపిక్ అయినా సరే, ఈ టాపిక్ మీద నేను పదే పదే మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నం చేస్తానంటే, ఆ టాపిక్ని సెంట్రలైజ్ చేసుకొని వస్తున్నటువంటి కొన్ని అబద్ధపు ప్రచారాలు, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రచారాలు వస్తూ ఉన్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నాను ఈ టాపిక్స్. అంతే తప్ప ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ అని కాదు, ఈ టాపిక్నే పదే పదే రైజ్ చేయాలని ఉద్దేశం కాదు. ఈ టాపిక్ గురించి ప్రజలకు పెద్ద వర్రీ అవ్వకపోవచ్చు, బట్ దీని మీద జరుగుతున్న అబద్ధపు ప్రచారాలు మనం క్రాస్ చెక్ చేసి కౌంటర్ చేయాలి కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అధోగతిలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అవసరము అన్నారు. నేను ఇంతకు ముందే చెప్పాను, they're trying to create a sympathy on the state saying that జగన్మోహన్ రెడ్డి has destroyed the state financially అనేటువంటి సింపతిని క్రియేట్ చేయడానికి తెలుగుదేశం యొక్క కేడర్ మొత్తం ట్రై చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అప్పుల్లోకి నెట్టారు అని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేసి, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయినా, ఫైనాన్షియల్గా వీళ్ళు ఫెయిల్ అయినా సరే జగన్ నాశనం చేసి మాకు ఇచ్చాడని చెప్పేటువంటి సింపతిని క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వంగలపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మీకు తెలుసు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, రాష్ట్రం చాలా ఫైనాన్షియల్గా క్రంచ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చామని అంటున్నారు ఇప్పుడు అని ఒక సింపతిని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. 2014 నుంచి 19 అధికారంలోకి వచ్చిన తర్వాత, 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత, అప్పుడు వాళ్ళేమి బంగారు పల్లెల్లో వజ్రాలు, వైడూర్యాలు, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకువచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల. అప్పుడు కూడా 3 లక్షల కోట్లతో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అప్పగించారు. 3 లక్షల కోట్లతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో ఇట్స్ ఓన్లీ 4.32 ఏముంది అంతే బడ్జెట్, అప్పు. తర్వాత ఇంక 2004 ఎంత అయిందో మనకు కరెక్ట్గా తెలియదు. బట్ ఎనీవే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువే చేశారనేటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు తర్వాత బయటకు వస్తాయి ఇప్పుడు రాబోయే. సరే, ఏదైనా అప్పుల సంగతి మాట్లాడలా, వీళ్ళు చేసిన స్టేట్మెంట్ స్పెషల్ స్టాటస్ కంటే కూడా స్పెషల్ ప్యాకేజే కోరుతున్నాము అని అన్నారు. ఇంకొక ఆర్టికల్ వాళ్ళు రాశారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా లిస్ట్ రాశారు. ఇప్పుడు చాలామంది మినిస్టర్లను కలిశారు, ఢిల్లీలో కలిశారు చాలామంది మినిస్టర్స్ని. ఈ మినిస్టర్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా సార్ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఇది ఇవ్వండి అని డిఫరెంట్ లిస్టులు ఇచ్చారు. ఏ లిస్టులో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది లేదని ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ రాశాడు. మేము ఎలక్షన్ టైంలో స్పెషల్ కేటగిరీ తీసుకొస్తామని ఎప్పుడు మేము ప్రామిస్ చేయలేదు, స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తామని ప్రామిస్ చేసాం కాబట్టి అది అసలు మా కన్సర్నే కాదన్నారు. రైట్. సో ఇది ఈ 4 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని నేను అసలు ఐ ట్రై టు డూ సంథింగ్. అసలు ఏంటి క్యాలిక్యులేషన్స్? చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే ఎక్కువగా ప్యాకేజ్ తీసుకొస్తానంటున్నారు, అది అసలు సాధ్యమా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి ఏమొస్తుంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రాలకి ఎంత వస్తాయి అనే దాన్ని కొద్దిగా స్టడీ చేయడానికి నేను ట్రై చేస్తే, నేను మీకు ఆ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. జస్ట్ రెండు లింకులు ఇస్తాను. ఒకటి 2020-21 బేస్ తీసుకుని ఎందుకంటే ఆ లెక్కలు నాకు దొరికాయి కాబట్టి, 2020-21లో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎంత ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎంత ఇచ్చారు అనే 2 బేస్ చేసుకుని కంపారిజన్ చేసి మీకు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మీకు 2 లింకులు ఇస్తున్నాను. ఒక లింకులో 2020-21లో సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్కి ఎంత ఇచ్చారు అనే ఒక లింక్ ఇస్తున్నా మీకు, అది మీరు వెరిఫై చేయండి. రెండోది, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత 2011 లెక్కల ప్రకారం, స్టేట్ వైడ్ పాపులేషన్ ఎంత లెక్కల ప్రకారం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, మన పాపులేషన్ ఎంత ఉంది, ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటే పర్ క్రోర్ పాపులేషన్, హౌ మెనీ క్రోర్స్ గ్రాంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని క్యాలిక్యులేషన్ ఎలా చేశానంటే పర్ క్రోర్కి నేను కన్వర్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో పాపులేషన్ 10 లక్షలే ఉండొచ్చు, అది సిక్కిం లాంటి ప్లేస్లో ఒక 10 లక్షల పాపులేషన్ ఉంది. బట్ వాళ్ళకి ఎంత ఇచ్చారు అన్నమాట, 10 లక్షలకి ఎంత ఇచ్చారు, ఇప్పుడు 1 crore ఎంత అయితే కన్వర్షన్ చేసి, సో దట్ మీకు అర్థం అవడానికి. ఓకే,
అంతే తప్ప ఇదేంటి కోట్లలో పాపులేషన్ ఉందేంటి, మిజోరం, మణిపూర్ లాంటి కోట్ల పాపులేషన్ అంటే 1 క్రోర్కి ఇంత అని అందుకు చెప్తున్నాడు. అక్కడ అంత లేదు కదా అని అనుకోవద్దు, నేను ముందుగా చెప్తున్నా. ఐ కన్వర్టెడ్ ఇంటూ క్రోర్స్, హౌ మచ్ మనీ దే గాట్, వాట్ ఇఫ్ ది క్రోర్స్ పాపులేషన్ కన్వర్టెడ్ ఇంటూ క్రోర్స్, ఆ బేస్ చేసుకుని ఇప్పుడు మీకు చెప్తున్నా క్యాలిక్యులేషన్. ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2020-21 ప్రకారం 35,156 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మన పాపులేషన్ 5 కోట్లు 2011 లెక్కల ప్రకారం. అంటే 1 కోటి పాపులేషన్కి 7,031 కోట్లు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్గా ఇచ్చింది. బట్ టోటల్ గ్రాంట్స్ 7,031 కోట్లు పర్ క్రోర్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2021. ఇప్పుడు మిగతా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఉన్న స్టేట్లకి ఎంత ఇచ్చారో చెప్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్కి 1,15,776 కోట్లు గ్రాంట్ ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళ పాపులేషను 13 లక్షలు, వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రాంట్ 15,051 కోట్లు ఇచ్చారు. ఏది 13 లక్షల మంది జనాలకి 15,051 కోట్ల మంది ఇచ్చారు. అంటే ఇప్పుడు కోటి పాపులేషన్కి 1,15,766 కోట్లు ఇచ్చారనమాట. ఎందుకు 1,15,776 కోట్లు అరుణాచల్ ప్రదేశ్కి ఇచ్చారు? ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి 7,031. 7,000 ఎక్కడ, 1,15,000 ఎక్కడ? ఎందుకు అరుణాచల్ ప్రదేశ్కి అంత మనీ వెళ్ళిందంటే బికాస్ ఇట్ ఇస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రం అది. సో ది డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ ఉన్న రాష్ట్రం, స్పెషల్ కేటగిరీ లేని స్టేట్కి ఉన్న డిఫరెన్స్ ఇది. మనకి 7,000 అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొంత 1,15,000 అమౌంట్ గ్రాంట్ వచ్చింది వాళ్ళకి పాపులేషన్ కంపారిజన్ చేసినప్పుడు. మిజోరాంకి 40, సిక్కింకి 55,300 వచ్చాయి, అది కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. మనకెంత 7,000, 55,000 సిక్కిం అయితే మనకి 7,000, మనకి స్పెషల్ స్టేటస్ లేదు, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉంది. మిజోరాంకి 43,000 వేశారు, మనకెంత 7,000, మనకి స్పెషల్ స్టేటస్ లేదు, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉంది. మణిపూర్కి 24,500, మనకి 7,000 స్పెషల్ కేటగిరీ స్టేటస్. మేఘాలయకి 21,000, మనకి ఓన్లీ 7,000 మేఘాలయతో పోల్చుకుంటే. ఛత్తీస్గఢ్కి 11,069, మనకి 7,000 స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇది రాష్ట్రం డివిజన్ ద్వారా వచ్చినటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్, దానికి కూడా 11,000 వరకు ఇచ్చారు, మనకి 7,000 ఇచ్చారు. రైట్. హిమాచల్ ప్రదేశ్కి 10,000 ఇచ్చారు, అస్సాంకి 8,500 ఇచ్చారు. సో అంటే అర్థం ఏంటి, మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోతే మనకు వచ్చింది 7,000 అయితే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకి 1,00,000 నుంచి 20,000 దాకా మినిమం అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెల్లింది. అది ట్యాక్సుల రూపంలో కానీ ఏదైనా కానీ. ఇంత అడ్వాంటేజ్, ఇంత డిఫరెన్స్ ఉంటే మీరు ప్రజలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏమీ లేదు, మేము ఇంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకొస్తాము అని చెప్పడం అనేది అది ఒక పెద్ద అబద్ధం అని చెప్తున్నాను. అంతే తప్ప ఇంకేం లేదు. అది పాసిబుల్ కాదని చెప్తున్నా. యూ కెనాట్ డూ దట్. అది మీరు వాళ్ళు ఊరికే రాజకీయ స్టేట్మెంట్ చేయొచ్చు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఇప్పుడు సరే వాళ్ళు ఎక్కువగా అమౌంట్ తీసుకురాగలరా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అసలు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే 3 హెడ్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఒకటి ఎన్సీఏ, ఏసీఏ, ఎస్సీఏ అని 3 కేటగిరీల కింద డబ్బులు ఇస్తారు. ఎన్సీఏ అంటే నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్, ఎన్సీఏ అంటారు నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్. ఏసీఏ అంటే ఎడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్, ఎస్సీఏ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్. 3 హెడ్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లకు ఇస్తుంది. ఎన్సీఏ అనేది నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అంటారు. ఈ నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనే దాని ద్వారా మన దగ్గర వెళ్ళిన ట్యాక్స్ తిరిగి మనకు వచ్చింది. ఓకే, అది షేర్స్ రూపంలో వచ్చింది అనమాట. ఈ ఎన్సీఏ దాన్ని 2 రకాలు స్ప్లిట్ చేస్తారు. అది ఒకటి ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే ఒక రకంగా, స్పెషల్ కేటగిరీ స్టేట్ లేకపోతే ఒక రకంగా స్ప్లిట్ చేస్తారు. నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ని 2 రకాలుగా డివిజన్ చేస్తారు. 90% గ్రాంట్స్ ఇస్తారు, 10% మాత్రమే లోన్స్ తీసుకోవచ్చు అని అంటారు. 90% స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే 90% గ్రాంట్స్, ఓన్లీ 10% లోన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ నీ స్పెషల్ కేటగిరీ లేకపోతే 30% మాత్రమే గ్రాంట్, 70% లోన్ తీసుకోవాలి. 70% లోన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్నప్పుడు వీళ్ళు మేజర్ ఎలిగేషన్ ఏంటంటే అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్నప్పుడు నీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి గ్రాంట్గా కన్వర్ట్ అయితే నీకు అప్పు నుంచి బయటపడిపోతారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని వీళ్ళు మభ్యపెట్టేసి
లేదు మాకు స్పెషల్ స్ట్రాటజీ కేటగిరీ కంటే మోర్ ఇంకా బెటర్ ఎట్లా తీసుకొస్తారు మీరు? దెర్ ఇస్ సమ్ స్పెసిఫిక్ రూల్స్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ మనీ టు స్టేట్స్. ఓకే, ఇప్పుడు సెంట్రల్ స్టేట్మెంట్ నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ దాన్ని వీళ్ళు 2 రకాలుగా డివిజన్ చేస్తారు. ఏంటంటే ఉన్న టోటల్ అమౌంట్ని, అంటే ఒక నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఒక 100 రూపాయలు కనుక స్టేట్స్కి ఇస్తే దాంట్లో 30% స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి మాత్రమే ఇవ్వాలి, 70% మిగతా అన్ని పంచుకోవాలి. 30% స్పెషల్ కేటగిరీలు మొత్తానికి పంచాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ హిల్ ప్రాంతాల్లో ఉన్న ఒక 11 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మంది అడుగుతున్నారు, బీహార్ వాళ్ళు అడుగుతున్నారు, ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇవ్వండి అని. ఒకవేళ యాడ్ అవుతాయి, వీళ్ళందరూ 30% షేర్ చేసుకోవాలి. ఈ 30% కూడా నో స్పెసిఫిక్ రూల్. వాళ్ళలో ఎవరికి ఎక్కువ పాపులేషన్ ఉన్నా, ఎవరికి ఎక్కువ నీడ్ ఉంటే ఎలాగైనా ఇవ్వచ్చు వాటిని. మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, పాపులేషన్ సైజ్ ఏం నో సచ్ రూల్స్ ఫర్ దిస్ 30% స్పెషల్ కేటగిరీ స్టాటస్. అవసరాన్ని బట్టి ఇచ్చేయచ్చు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఫ్రీ హ్యాండ్ వచ్చేది. మీకు ఈ 30% ఉంటున్నది మొత్తం 30% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినా సరే అడిగేవాడు ఎవడలేడు. ఇప్పుడు 70% మిగతా రిమైనింగ్ స్టేట్స్ పంచుకోవాలి. ఈ 70% రిమైనింగ్ స్టేట్స్ పంచుకోవడానికి దేర్ ఇస్ ఎ రూల్. మీ ఇష్టం వచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి పంచదు. దాని రూల్ ఏంటంటే గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అని ఒకటి ఉంది, దాన్ని ఫాలో అవుతారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఏంటంటే 60% ఆఫ్ గ్రాంట్ అనేది నీ పాపులేషన్ సైజుని బట్టి ఇస్తారు. నీ పాపులేషన్ సైజ్ ఎంత ఉంది పాపులేషన్ అని దాన్ని బట్టి 60% గ్రాంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. 25% గ్రాంట్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి ఇస్తారు. 7.5% గ్రాంట్ అనేది ఫిజికల్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇస్తారు. 7.5% అనేది స్పెషల్ కండిషన్స్లో ఇస్తారు. ఈ నార్మల్ ఎన్సీఏ వాళ్ళు అలా పంచుతారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు పంచరు. ఇప్పుడు ఈ కండిషన్స్ పెట్టినప్పుడు దేర్ ఇస్ ఎ రూల్ ఫర్ నాన్ స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీకి రూల్ ఉన్నప్పుడు ఎలా పాసిబుల్ అయితే ఎలా తీసుకొస్తారు వీళ్ళు? ఇక వాళ్ళకున్న రెండు మార్గం ఏంటంటే సెకండ్ ఎడిషనల్ గ్రాంట్ కింద తీసుకురావాలి, లేదంటే స్పెషల్ గ్రాంట్ కింద తీసుకురావాలి. ఆ ఎడిషనల్ గ్రాంట్, స్పెషల్ గ్రాంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బడ్జెట్ ఉంటే వాళ్ళే డెఫిసిట్లో ఉన్నప్పుడు ఇది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటూ టీడీపీ వాళ్ళు వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు పోలవరం మీద ప్రజెంటేషన్ పెట్టారు. ప్రజెంటేషన్ పెడితే పోలవరం కట్టినట్టు కాదు కదా, రైట్? శ్వేతపత్రం అని అమరావతి మీద రిలీజ్ చేసి 1,00,000 కోట్ల యొక్క బడ్జెట్ చూపించారు. అలా బడ్జెట్ చూపించారు, కరెక్టే. ఇదే బడ్జెట్ 2014లో చూపించారు. 2014లో చూపిస్తే 2024 10 సంవత్సరాలకి ఏం జరిగింది? అక్కడ పిచ్చి చెట్లు తప్ప ఏం లేవు. తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు మొలిసినాయి అంతే. ఓకే, అక్కడ ఆన్ పేపర్లో 1,00,000 కోట్లు అని చూపించవచ్చు. బట్ అది జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది? 10 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? ఇదిగో 1,00,000 కోట్లు తీసుకొస్తున్నారు అనేది తప్పు. అది 1,00,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ దట్ ఫెసిలిటీ. అది ఇవ్వాలంటే మీరు చేయాల్సింది ఓన్లీ వన్ కండిషన్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టాటస్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఎడిషనల్గా చేయగలరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదర్వైజ్ ఎక్కువగా బర్డెన్ పెట్టుకొని చేయాలి. వాళ్ళ బడ్జెట్ని తగ్గించి చేయాలి. అది చేస్తే మిగతా రాష్ట్రాలు గొడవ చేస్తాయి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని సరే ఏదైనా వాళ్ళు ట్రై చేయొచ్చు, పోలవరం డబ్బులు తీసుకురావచ్చు, అన్నిటికీ డబ్బులు తీసుకురావచ్చు. నేననేది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టాటస్ కంటే ఎక్కువ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అనేది అది ఒక మభ్య పెట్టడానికి ట్రై చేస్తున్నటువంటి మాట అనేది అని మీకు చెప్పడానికి క్యాలిక్యులేషన్స్ అని చెప్పాను. అది అసలు ఇంపాసిబుల్. అది స్పెషల్ కేటగిరీ స్టాటస్ కంటే ఎక్కువగా బెనిఫిట్ యూ కెనాట్ గెట్. అది తెలియకనా బీహార్ వాళ్ళు స్పెషల్ స్టాటస్ అడుగుతున్నారు, ఒరిస్సా స్పెషల్ స్టాటస్ అడుగుతుంది. అందుకే ఇలా చాలా రాష్ట్రాలు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టాటస్ అడుగుతున్నారు? వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ తెలియదా? స్పెషల్ కేటగిరీ స్టాటస్ కంటే ఎక్కువ ప్యాకేజ్ తెస్తామని ఆ విషయం వాళ్ళకి తెలియదా? వాళ్ళు పిచ్చోలే, వాళ్ళు చేస్తున్నారు అదంతా. దే నో ఎవ్రీ క్యాలిక్యులేషన్. స్పెషల్ కేటగిరీ స్టాటస్కి అయితే ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఎలాగ డబ్బులు తీసుకురావచ్చు, ఎన్ని కోట్ల రూపాయలను తీసుకురావచ్చు. అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఈ యొక్క గాడ్గిల్ ఫార్ములా ప్రకారం మీరు ఓన్లీ లిమిటెడ్ అమౌంటే ఎన్సీఏ నుంచి తీసుకురావాలి, లేదంటే స్పెషల్ గ్రాంట్ అడుక్కోవాలి. స్పెషల్ గ్రాంట్ అడగాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ గొడవలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అక్కడ కూర్చొని ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇస్తున్నటువంటి క్యాలిక్యులేషన్స్, స్టేట్మెంట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి అని తప్ప ఏం లేదు. స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దాని మీద దట్ ఈస్ నాట్ ద టాపిక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టేట్మెంట్స్ తెలుగుదేశం పీపుల్ ఆర్ డూయింగ్. ప్రజల్ని మేనేజ్ చేయడానికి, మభ్యపెట్టడానికి వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.